తల్లిదండ్రులు విడిపోవడం వల్ల ఒక 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి తన 100 ఏళ్ల జీవితాన్ని ముగించుకున్న హృదయ విదారక ఘటన ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారుపాడు గ్రామానికి చెందిన బానోత్ నరసింహ, విజయ దంపతులది చిన్న కారు రైతు కుటుంబం. వీరికి ఒక్కగానొక్క కొడుకు కిరణ్ కొత్తగూడెంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే గత 6 నెలలుగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. కన్న తల్లిదండ్రులు విడిపోవడం చూసి కిరణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వారిద్దరిని మళ్లీ ఒకే బాటలోకి తెచ్చేందుకు, తిరిగి కలిపేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తల్లిదండ్రులు మళ్లీ కలుస్తారో లేదో అనే ఆందోళనతో తీవ్ర భయాందోళనకు గురైన కిరణ్ తీవ్ర నిర్ణయం తీసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఇక్కడ సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు రావడం సహజం. కానీ పిల్లలు పుట్టాక మీరు తీసుకునే విడిపోయే నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తును, మానసిక స్థైర్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మీ మధ్య ఉండే విభేదాల కంటే మీ పిల్లల జీవితం చాలా పెద్దది. సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ తీసుకోండి, సర్దుకుపోండి. పిల్లలకు అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ అవసరం. విడిపోయి వారి ప్రాణాలను, భవిష్యత్తును బలి చేయకండి.